నమస్తే అండి, నా పేరు చరణ్. మీరు చూస్తున్న ది చరణ్ షో. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను మన బ్రహ్మ ఆనందం సినిమా టీజర్ అయితే చూసాను అనమాట. అలాగే టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. సో మెయిన్గా ఏంటంటే కాన్సెప్ట్, వాళ్ళ టీజర్ కూడా రిలీజ్ చేయడంతో మనకి బ్రహ్మానందం గారు రోలు, వాళ్ళ అబ్బాయి గౌతమ్ గారి రోలు కూడా మనకి ఒక విధంగా రివీల్ చేయడమే జరిగింది. బ్రహ్మానందం గారు యాక్చువల్గా తాతయ్య అనమాట, గౌతమ్ గారేమో మనోడు. సో ఇలా కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. యాక్చువల్గా రియల్ లైఫ్లో వాళ్ళు తండ్రి కొడుకులు, కానీ సినిమా పరంగా వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా తీసుకుంటే వాళ్ళు తాత మనోడు అనమాట. సో తాతను మామూలుగా ఏడిపించడం ఒక రకంగా ఏడిపిస్తారనమాట. సో స్టోరీ లైన్ ఏదో కొత్తగా తీసుకున్నారు, ఫ్రెష్గా తీసుకున్నారు. డైరెక్టర్ కూడా ఆర్వీఎస్ నిఖిల్ అనమాట. మరి ఆయన ఏ విధంగా టేక్ ఆఫ్ చేశారో, మరి కథని స్క్రిప్ట్ని ఓకే చేశారో, స్టోరీ ఎలా వెళ్తుంది అనేది మనకి ఇది తెలియాలి. ఇది ఒక మామూలు సినిమా, ఇది జనరల్ ఫ్యామిలీ రొటీన్ ఫ్యామిలీ సినిమా టైప్లో ఉంది. ఇది ఫ్యామిలీ డ్రామా సినిమా టైప్లో ఉంది. సో చూద్దాం మరి సినిమా స్టోరీ ఎలా ఉంటుందో. ఇందులో హిలేరియస్గా కామెడీ అయితే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కామెడీ బేసిస్ మీద వెళ్తుంది ఈ స్టోరీ అయితే. ఫుల్ కామెడీ అనమాట. రాజీవ్ కనకాల గారు కానీ, వెన్నెల కిషోర్ గారు కానీ, ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారు, ఆర్టిస్టులు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ అయితే ఇస్తున్నారు కామెడీ రూపంలో అయితే, అందులో డోకా లేదు. సో స్టోరీ అనేది మనకి ట్రైలర్ వచ్చిన తర్వాత ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక సెట్ అనాలిసిస్ అయితే మనం చేసుకోగలం. ఇప్పుడు టీజర్ కాబట్టి జస్ట్ క్యారెక్టర్స్ని రివీల్ చేశారనమాట. దాంతోపాటు బ్రహ్మ ఆనందం టైటిల్ ఏదైతే ఉందో, బ్రహ్మ ఆనందం, ఆయన బ్రహ్మానందం గారి పేరు కూడా క్యారెక్టర్ పేరు కానీ పెట్టుకున్నారు అనమాట, రాజు గౌతమ్ గారు. సో ఆయన పేరే బ్రహ్మానందం పేరు అనమాట. వాళ్ళ నాన్నగారి పేరే ఈయన పెట్టుకున్నారు. సో మరి అది స్టోరీ కూడా బ్రహ్మానందం ఆనందంగానే ఉంటుందేమో మరి. సో చూద్దాం మరి కథ ఎలా ఉంటుందో, దాన్ని బట్టి మనకి విజువల్స్ ఎలా ఉంటాయో. ఎందుకంటే బ్యాక్ డ్రాప్లో ఏంటంటే కొంచెం విలేజ్ బ్యాక్ డ్రాప్తో పాటు కొంచెం మోడర్న్గా, కొంచెం ఫ్యామిలీ రొటీన్, ఫ్యామిలీ డ్రామా టైప్లో తీశారనమాట. సో స్టోరీ కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి. సో ఎలా ఉంటుందో ఏంటో కథ అనేది మనం అనాలిసిస్ ఫర్దర్గా చేయాలంటే తప్పకుండా మనకి ఇదేంటిది ట్రయల్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. సో అది మెయిన్గా మనకి బ్రహ్మ ఆనందం టీజర్ అనమాట. చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకి రివీల్ చేశారు. హీరోయిన్ రివీల్ చేశారు. హీరోయిన్ ఏదైతే మనకి హుషారు సినిమాలో హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి కూడా ఇందులో రావడం జరిగిందనమాట. ప్రియా అనమాట ఆ అమ్మాయి పేరు, హీరోయిన్ పేరు. సో ఆమె పాత్ర కూడా ఏదో పెళ్లి కూతురు పాత్రలో ఏదో చేస్తున్నానేమో బహుశా. సో ఆవిడ పాత్ర కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. దాంతోపాటు హీరో గారి డైలాగ్స్ కానీ, కామెడీ కానీ, వాళ్ళ నాన్నగారిని తాతయ్య అని పిలిచి ఒక కామెడీ కానీ, ట్రాజడీ కానీ నడపడం జరిగింది. స్టోరీ లైన్ అయితే ఏదో కొంచెం ఫ్రెష్గా కొత్తగా అయితే ఉంది. సో చూద్దాం సినిమా రిలీజ్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో, సినిమా ఏ రకంగా ఉంటుందో. మనకి ఖచ్చితంగా గౌతమ్ గారికి ఇది ఒక సినిమా హిట్ అవ్వాలి. పైగా తండ్రి కొడుకుల సినిమా కాబట్టి బ్రహ్మానందం గారు హిలేరియస్గా మనకి అందరికీ తెలుసు. ఆయన చూడగానే మనం నవ్వేస్తాం. సో అలా ఏంటంటే ఆయన ఫినామినల్ యాక్టర్ కాబట్టి కమేడియన్ కామెడీలో ఆయన ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. సినిమా ఫస్ట్ టైం అనుకుంటా బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి కాంబినేషన్లో సినిమా చేయటం. సో ఖచ్చితంగా మ్యాక్సిమం వాళ్ళ క్యారెక్టర్ రోల్స్ కూడా కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది. ఇద్దరు కాంబినేషన్ రూపంలోనే వాళ్ళు తీస్తున్నారేమో బహుశా నాకు తెలిసి. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో చూద్దామండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. సో అది ఫ్రెండ్స్, ఈ బ్రహ్మ ఆనందం టీజర్ రివ్యూ అయితే. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు తెలుసు కదా, ది చరణ్ షో. సో ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి, మన ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసాం. రీచ్ రావాలంటే చాలా కొంచెం ఎక్కువ షేర్ బేసిస్ అయితే కావాలి మనకి. వ్యూస్ కూడా మనకి ఎక్కువగా వ్యూస్ రావాలన్నా, మన ఛానల్ గ్రో అవ్వాలన్నా ఖచ్చితంగా మీరు మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి. మీరు సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో కానీ, అలాగే ఈ ఛానల్ ఒక విధంగా మీరే ఈ వీడియోస్ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేసి, ఇలాంటి మూవీ రిలేటెడ్ రివ్యూస్ కానీ, మూవీ రిలేటెడ్ కంటెంట్ కానీ, మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ, మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ మన ఛానల్లో చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్కి
సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అందరికీ చెప్పండి. సో ఇది నా చిన్న రిక్వెస్ట్. సో అదండి ఈ విషయం. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.